ఏంటి గిఫ్ట్ నా కోసమేనా? నీకోసమే సార్. ఎప్పుడు మీరు నాకు ఇచ్చారు, నేనే కదా నీకు ఇవ్వాలి. మరి ఇంకెందుకు లేట్, ఓపెన్ చేసి. చేస్తున్నా. ఎప్పుడు తెప్పించిన పేజే అదే హెయిట్ సర్ప్రైజ్ పేజ్ నుంచి నీకోసం ఒక మంచి కస్టమైజ్డ్ గిఫ్ట్ అయితే తెప్పించేసాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బాగుంది కదా? అండ్ నా ఫేవరెట్ పిక్ అన్నమాట. ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది కదా? ఇందులో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటిగా తీసేద్దాం. ఇలా వ్యాలంటైన్స్ డే కోసం అని చెప్పి మా వారి కోసం కొన్ని గిఫ్ట్స్ అయితే తెప్పించేసాను. ఎవ్రీ ఇయర్ నేను ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను. ఈ ఇయర్ కూడా కొంచెం సర్ప్రైజ్ చేద్దామని ముందుగానే తెప్పించేసాను అనమాట. మీరు కూడా మీ హస్బెండ్కి కానీ ఫియాన్సీకి కానీ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే బెస్ట్ అని చెప్తా. ఈ ఫ్లోటింగ్ హార్ట్ చూడండి ఎంత బాగుందో కదా, అసలు చాలా క్యూట్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి లెటర్, మన ఒక మెసేజ్ ఇచ్చినట్టు అనమాట. చాలా బాగుంది కదా. ఇలా కస్టమైజ్డ్ ఫోటో అండ్ ఒక గ్లాస్ జార్ అండ్ వాటితో పాటు మ్యాగ్నెట్ ఫోటో ఫ్రేమ్ అనమాట. ఇది మా పాపది నాది, అది ఇలా చేయించాను. ఈ జెంట్స్ వాలెట్ చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడైతే మాత్రం చందు ఆశ అని పేరు అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్యూర్ లెదర్ తో వచ్చిందనమాట. చూడండి ఎంత బాగుందో అసలు. ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను కస్టమైజేషన్ చేయించుకున్నానండి. అది కూడా హెయిట్ సర్ప్రైజ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. ఈ పేజ్ ఆల్రెడీ అందరికీ తెలుసు, జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ పేజ్. అంతేకాకుండా పాన్ ఇండియా డెలివరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే కాదండి, ఇలా మల్టిపుల్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. చాలా జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ పేజ్. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళ పేజ్ నుంచి ఇది 3rd టైం కాదండి, ఆల్మోస్ట్ 5th టైం ఏమో నేను పర్చేస్ చేయడం. చాలా జెన్యూన్ గా అన్ని కూడా సేఫ్ అండ్ సెక్యూర్ గా పంపించేస్తారనమాట. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీ ఫియాన్సీకి ఈ వ్యాలంటైన్స్ డే కానీ హస్బెండ్ కి కానీ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఇలా చిన్నగా సర్ప్రైజ్ అయితే చేసేయండి. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కింద ట్యాగ్ చేస్తున్నాను. వాట్సాప్ ఆర్డర్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి, ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉందన్నమాట. ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.